సో మొదటగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఇవాళ ఎన్ని తారీఖు దర్శన్ భాయ్? 2 తారీఖు, నవంబర్ 2. నవంబర్ 2, 2024లో ఎక్కడున్నాను? మిర్యాలగూడలో బీసీ గర్జన సభ నిర్వహించినాం. కరెక్ట్గా ఏడాది అయింది. రేపు కార్యక్రమం 1 ఇయర్లో మొట్టమొదటి సభ బీసీ గర్జన కోసం మిర్యాలగూడలో సభ నిర్వహించినాం. ఆ మిర్యాలగూడ సభలో చాలామంది బీసీలను ఒకతాటి మీదకి తెచ్చినాం. తొలి అడుగు అక్కడ పడింది. తొలి అడుగు మిర్యాలగూడలో పడి ఆ తర్వాత వరంగల్ సభ, ఆ తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మలుపులు తీసుకుంది ఈ బీసీ ఉద్యమం. అంతకంటే ముందు తాజ్ కృష్ణాలో నిర్వహించినటువంటి మేధోమదన సదస్సు, ఇవన్నిటి తర్వాత అనేక పరిణామాలు, అనేక ఘటనలు పుట్టుకొచ్చినాయి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎక్కడ చూసినా బీసీ ప్రజలంతా ఒక్కటైపోయి మా హక్కులు, మా అధికారం, మా వాటాన్ని నినదిస్తున్నారు. ఈ నినదిస్తున్నటువంటి క్రమంలో మరి బీసీలంతా ఒక్కటై కోరుకుంటా ఉన్నటువంటి అధికారాన్ని, ఒక్కటై కోరుకుంటున్నటువంటి వాటాను ఏదైతే ఉందో, ఈ వాటాలో మరి అగ్రవర్ణాల పాత్ర ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూడండి, ఎస్టీ, ఇక్కడ రాసి చూపిస్తా, ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీ. ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఎస్సీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకు రిజర్వేషన్ అంతుంది. ఓసీలకు వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఉంది. బీసీలు ఉన్నారు, బీసీలు ఎంతున్నారో వాళ్ళకు రిజర్వేషన్ లేదు. సో ఇక్కడ ఒరిజినల్గా అన్యాయానికి గురవుతున్న వర్గం బీసీలు. మరి ఈ బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎప్పుడైనా ఓసీలు కోరుకుంటారా?